వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ జనరేషన్ సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే సింగిల్గా ఉంటే ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుందని. నిజంగా సింగిల్గా ఉండే వాళ్ళకి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదా? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయశ్రీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సింగిల్గా ఉంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది అని కొంతమంది చదువుకోవడానికి స్టేట్స్ వెళ్తూ ఉంటారు, కొంతమంది జాబ్ పర్పస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు సింగిల్గా నిజంగా అంత హ్యాపీగా ఉన్నారా? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు సింగిల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే టాపిక్ ఎక్స్క్లూజివ్గా. అందుకే నేను ఈ టాపిక్ అనగానే ఐ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. చాలామంది పెళ్ళిని అవాయిడ్ చేసి, డివోర్సెస్ తీసుకొని భర్తను అవాయిడ్ చేసి, లేకపోతే భార్యను అవాయిడ్ చేసి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరి గురించి చెప్తున్నాను నేను. లెట్స్ బిగిన్ విత్ అమ్మాయిలు. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు భర్త వద్దని బాయ్ ఫ్రెండ్ కన్నా బెటర్గా ఇంకా బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళతో మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది ఇప్పుడు కాదన్నా వద్దన్నా మన సొసైటీలో ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అయిపోయింది. ఒక కాలంలో ఓన్లీ భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, సొసైటీ, అత్త, మామ, ఆడపడుచులు, రిచువల్స్, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు అని ఒక బంధం ఉండేది. అసలు నోమా అంటే ఏంటి? పేరంటవా? ఓ సో స్టూపిడ్, గో టు పేరెంట్ అంటున్నారు ఇప్పుడు. అని మనం ఇండియాలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, అమెరికాలో రివర్స్లో అక్కడ చక్కగా శాస్త్రోక్తంగా చిన్నప్పటి నుంచి రామాయణాలు, భాగవతాలు, భగవద్గీతలు చదివిస్తే పిల్లలకి ట్రెడిషనల్గా లంగావణి లేయించుకుంటా. ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైనింగ్ గల్లీకి ఒక బొటిక్ రావడానికి రీజన్ అంతా అమెరికా ఆర్డర్సే. సో ఈ రెండిట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యశ్రీ, సింగిల్గా ఉండటం వల్ల చాలా వరకు చాలా మంది కూడా మంచి ఫెమినిస్ట్లు అయిపోయి సింగిల్గా ఉండండి, డబ్బులు సంపాదించుకోండి, హ్యాపీగా తినండి, తిరగండి అంటున్నారు కదా. బట్ దాని పర్యావసానాలు ఏమేమి ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ పైన ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ టైంకి కుక్ చేసి వండి పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు. జస్ట్ వీళ్ళు వెళ్ళి జాబ్ చేసుకొని వస్తే చాలు. కానీ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్ళి సింగిల్గా ఉండి వాళ్ళు జాబ్ చేసి దీనికి సమాధానం స్విగ్గీలో వచ్చేసాయి అనుకుందాం. అండ్ స్విగ్గీలో కూడా కాస్త డబ్బులు బాగా సంపాదించుకుంటే హెల్దీ ఆప్షన్స్ వచ్చాయి, ఓల్డెన్ రెస్టారెంట్లు వచ్చాయి. అండ్ వీళ్ళు పల్లెటూరు నుంచి వలస ధనార్జన కోసం సిటీలో, లేకపోతే సిటీ నుంచి యునైటెడ్ స్టేట్స్ కింగ్డమ్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్. అక్కడ కూడా మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. వంట వదిలేసాయి. నెక్స్ట్ రిలేషన్షిప్లో ఇబ్బందులు. ఇప్పుడు ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు కూడా ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఏం ఉండట్లేదు. మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా ఇవే మాట్లాడాను కదా. పచ్చి నిజాలు చెప్తాను ఇప్పుడు. సింగిల్ అమ్మాయిలు ఎస్పెషల్లీ వెన్ యూ గో అబ్రాడ్, కానీ పల్లెటూరు వదిలేసి, నేనే అంతెందుకు రుంజళ్ళు వేసుకొని అమెరికా వెళ్ళాను నేను పెళ్ళైన తర్వాత, పొడుగు జళ్ళు. బట్ అక్కడున్న సొసైటీ, అక్కడున్న మనుషులు, అక్కడ ఉండే పద్ధతి, అందరూ కూర్చొని ఇళ్లలోనే తాగుతున్నారు, పాట్లాక్స్ అంటున్నారు, అందరూ వండుకొని వచ్చి ప్యాకెట్ ఆడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఇదేంటి. నేను మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే నేను డ్రింక్ తీసుకొని వచ్చా, ఆయన అయితే పగ్గలబడి నవ్వాడు. ఏమన్నా ట్రైన్ చేసావా మీ ఆవిడ్ని? విజయవాడ అమ్మాయి టు విస్కాన్ సిటీ, షీఈస్ ఆఫరింగ్ డ్రింక్ అని అందరికి ఫోన్ చేసి చెప్పాడు. అంటే కల్చరల్ షాక్ అండ్ కల్చరల్ చేంజ్ వల్ల మనల్ని మనమే అబద్ధం చెప్పుకుంటూ ఆకర్షణకి గురయ్యి అందుబాటులో లేని వ్యసనాలకి గురవుతున్నాం. అండ్ అఫ్ కోర్స్ నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను అలాగా 3 ఏళ్ళు ఉండిపోయాను. కానీ నేను అక్కడ స్టూడెంట్స్ని చూశాను పిహెచ్డి చేయడానికి, ఎంఎస్ చేయడానికి. ఐఎమ్ టాకింగ్ 2007 till 10. సో వీళ్ళు ఏంటంటే షుగర్ డాడీ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు అందుకే చాలా 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 సంవత్సరాలు బ్యాకే చూస్తాను. కాబట్టి నాకు ఇప్పుడు పెద్దగా ఈ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఎందుకయ్యానంటే చాలా చిన్నప్పుడు చూస్తాను చాలా విషయాలు. సింగిల్గా ఉండే అమ్మాయిలు ఎండ్ ఆఫ్ ద డే సిటీలో ఉన్న పల్లెటూరు వదిలేసి, అంటే ఒక ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంటారు కదా. నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ బాయ్ ఫ్రెండ్స్, టాకింగ్ అబౌట్ బేసిక్ ఫ్రెండ్స్. ఇట్ కెన్ బి గర్ల్ ఆర్ అ బాయ్. వీళ్ళు చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా టాక్సిక్ ఉంటారు, క్వశ్చన్ చేస్తారు, అండ్ వీళ్ళకి నచ్చినట్టు ఉండరు, లేకపోతే వీళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు.
ఒక తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, పిన్ని, బాబాయ్ వాళ్ళ పిల్లల్లాగా మనతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరగరు, తెలీదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అవసరం కోసం, వెసులుబాటు కోసం, పరిస్థితి కోసం, లేకపోతే వాళ్ళకి ఇష్టమో కష్టమో నష్టమో ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఎలా వస్తుంది, ఎలా తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే కాంటెక్స్ట్ లోనూ చూస్తారు. కానీ ఒక రియల్ ఫ్రెండ్ అబ్బా, ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు హాస్టల్లో ఉన్నా, రూమ్ షేర్ చేసుకున్నా, వర్క్ చేస్తా, నెలకు ₹1,00,000 సంపాదించుకునే ఆడపిల్లకి సాయంత్రం 6 అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. ఉదయం ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, ఎమోషనల్ డిపెండబిలిటీ ఉండదు. ఎంత కష్టపడి ఆఫీస్లో నటించి బాధపడి ఇబ్బంది పడి తిట్లు తిని ఎన్ని రకాల ట్రామాటిక్ సిచ్యువేషన్ సాయంత్రం వస్తే సేద తీరడానికి ఓ హాస్టల్లోనో షేర్డ్ అకామిడేషన్లోనో లేదా తన సొంత అపార్ట్మెంట్లోనో ఎందుకని అమ్మాయిని విచ్చలవిడితనం అంటున్నారు. ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మారుస్తుంది అంటున్నారు. కానీ ఆ సాయంత్రం వచ్చే వాక్యూమ్ ఒక అగాధం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా. తనతో తన సంఘర్షణ, తనలో తను పడే వేదన, తనతో తను చేసే యుద్ధం చాలా నిర్మానుషం అన్నమాట. తనే ఎమోషనల్గా సపోర్ట్ చేసుకుంటూ, తనకు తానే నచ్చ చెప్పుకుంటూ, తనతో తనే ఉంటూ, సెక్యూర్డ్గా చూసుకుంటూ, ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద రాకుండా వల్నరబుల్గా ఉండే స్టేట్లో కూడా ఎవరికేం చెప్పాలో క్యామోఫ్లాజ్ చేస్తే లోపల ఏమవుతుంది, దిల్ గో త్రూ టూ మచ్ ఆఫ్ ట్రామాటిక్ ఎమోషనల్ ప్యాక్ చేసేసుకున్నాం అనుకో. రోజు షిట్ వేసుకొని నువ్వు తిని పడేసిన అట్టిపండు తొక్కలు లేకపోతే కుళ్ళిపోయిన యాపిల్స్ అన్ని బ్యాగ్లో వేసుకొని రోజు నువ్వు నీ చుట్టూతో ప్యాక్ చేసుకుంటే కంపరాదా. ఎమోషన్స్ కూడా అలాగే ఫిజికల్ అదే టైంలో స్ట్రాంగ్ అవుతారు. ఇవన్నీ కూడా గో త్రూ అవ్వాలి అని అంటారుగా కొంతమంది. అక్కడికి వద్దాం. హ్యూమన్ ఇస్ అ సోషల్ యానిమల్. ఒక సొసైటీ హ్యూమన్ యాజ్ అ బీయింగ్ ఇస్ అ సోషల్ యానిమల్. నలుగురితో కలిసి ఉండటం, నలుగురితో కష్ట సుఖాలు చెప్పుకోవడం, బాధలు చెప్పుకోవడం, సుఖం వచ్చినప్పుడు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం, దుఃఖం వచ్చినప్పుడు నలుగురు వచ్చి ఓదార్చడం అనేది ఒక బేసిక్ సొసైటికల్ నార్మ్స్లో ఉన్నాం. బట్ ఇది ఒక ఆడది క్రియేట్ చేసుకోవాలి. ఒక ఆడపిల్ల డిగ్రీ అయిన తర్వాత ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి క్రియేట్ చేసుకోవాలంటే ఎంతమంది ఫ్రెండ్స్ మోసం చేస్తారు. లవ్ అని ప్రేరేపించి అందంగా ఉండే ఆడపిల్లని ఎంతమంది ఫిజికల్గా వాడుకొని వదిలేస్తున్నారు. తనకంటూ ఒకళ్ళు ఉన్నారు, తనవారయ్యే వాళ్ళు ఉన్నారు అంటే తనకంటూ ఉండే ఫ్రెండ్స్, తనవారయ్యే బాయ్ ఫ్రెండ్ ఎన్ని రకాలుగా వాళ్ళకి నరకయాతనలు చూపించి శిరశ్ఛేదనం, ఆఖరికి వాళ్ళ తల కూడా తీసేసి, అంటే అంత ట్రామాటిక్ పరువు మనం చూసాం గర్ల్ ఫ్రెండ్ సినిమా. అన్ని కోసేసి ఫిజికల్గానే కాదు, ఎమోషనలీ, మెంటలీ, సోషలీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు అమ్మాయిలు అట్లా. నేను ఇక్కడ అబ్బాయిని బాయ్ ఫ్రెండ్నే అన్ను, రెగ్యులర్ ఫ్రెండ్స్ కూడా ఇంత స్ట్రెస్ అమ్మాయి గో త్రూ అవుతుంది. ఇది ఒక ఎవ్రీడే స్ట్రగుల్. సాయంత్రం 6 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఆ అమ్మాయి ఫ్రీడమ్ ఉంది, సుఖంగా ఉంది, అబ్బాయిలతో తిరుగుతుంది, తాగుతుంది, పొట్టుపట్లు వేసుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది, ఎవడు పడితే వాడితో ఉంటుంది, నో బడీ ఈజ్ అండర్, అంటే ఏమీ చూడట్లేదు అమ్మాయిని, ఎవరి కంట్రోల్లో లేదని అని దెప్పడం చాలా ఈజీ ఒక ఆడపిల్లని. బట్ తను గో త్రూ అయ్యే ఎవ్రీడే స్ట్రగుల్ని సాయంత్రం ఎవరు వింటున్నారు, పడే ప్రతి కష్టాన్ని ఎవరు ఓదారుస్తున్నారు, మనసులో ఉన్న సంఘర్షణని ఎవరు తీరుస్తున్నారు, అగాధంలోకి కూరుకుపోయే తన ప్రతి ఎమోషన్లోంచి ఎవరు బయటకు తెస్తున్నారు, తనని తానే తెచ్చుకుంటుంది. అలాంటి ఆడపిల్లలు ఆయుధంలాగా మారి సొసైటీలో యుద్ధం చేస్తున్నారు. ఆ ఆయుధంలా తనని తను మార్చుకునే క్రమంలో ప్రేమించే వాడి మీద ట్రస్ట్ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పడిన బాధ, నా అనే మనుషులు అనుకున్న ఫ్రెండ్స్ మీద కూడా విపరీతమైన చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొడిచిన వెన్నుపోట్ల వల్ల. ఈ ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు వెళ్లాల్సింది తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రులతో వీళ్ళకి మాట్లాడాలనే ఇంట్రెస్ట్, ఎస్పెషల్ ఐమ్ టాకింగ్ అబౌట్ 21 to 29 or 30. ఫ్రెండ్సే ప్రపంచం, ఫ్రెండ్సే పరమార్థం అనుకుంటారు. ఇలాంటి టైంలో అమ్మా బాబులు చెప్పే నీతి వాక్యాలు, తిన్నావా, ఎక్కడే నేను బయట ఉన్నా, నైట్ ఇంటికి ఎందుకు రా. I was raised in a very, very closed family of a combined family. I'm so blessed. ఎందుకు పాతకాలంలో కంబైన్ ఫ్యామిలీస్ అండ్ మన కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందో తెలుసా. తల్లి, తండ్రి, నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, వాళ్ళ పిల్లలు పుట్టేలోపు ఇంకో అత్తయ్య, మామయ్య, వీళ్ళకి పిల్లలు కలిసి కొట్టుకున్నా, మా అమ్మగారు నన్ను ఎవరిని వచ్చి కొట్టినా నన్నే తిట్టేవాళ్ళు.
వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మన వాళ్ళు మన మన కుటుంబం అనుకుంటే తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది తల్లిదండ్రులు కూడా ఇప్పుడేంటి మా పిల్లని కొట్టామని టీచర్ని వెళ్ళి కొడుతున్నారు. అవును. సో ఓకే, మనం తప్పైనా మంచి అయినా మన అనుకునే వాళ్ళకి కలిసికట్టుగా పోవాలి, గొడవలు పెట్టుకోకూడదు. నా కాంటాక్ట్స్ ఎప్పుడైనా చూడు, నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే నేను కుదిరితే సపోర్ట్ చేస్తా, వాళ్ళ లోపం తెలిసిన. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన కుటుంబం నుంచి వస్తుంది. ఒక గ్రూప్, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వస్తుంది. నా కళ్ళ ముందు మా పిన్ని పిల్లలు పుట్టారు. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా చిన్నారిని పెంచాను నేను. సో ఒక అమ్మతనం, ఒక తల్లితనం, ఒక ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా వస్తుంది? చుట్టుపక్కల పక్కింటి వాళ్ళ పిల్లల మీద అంత ప్రేమ ఎందుకు ఉంటది? మా సొంత మేనమామ కూతురు తేజు పుడితే దానికి ఎంత బుడదు, అది 11 నెలలో 12 నెలలో. అప్పటి నుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది మా అత్తయ్య. దానికి 5 ఏళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో నన్ను మా అమ్మగారు కొడితే మా అమ్మ కాలు పట్టేసుకొని అత్త కొట్టద్దు అనేది. సో ఆ ప్రేమలు అనేది నీకు ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు, రాదు. ఎందుకు వస్తుంది? ఏమి ఇస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది తప్పించి అక్క చెల్లి అన్న తమ్ముడు అత్త మామయ్య మా బబ్బుగాడు లేకపోతే నానిగాడు నేను డిగ్రీ చదువుతుంటే ఆడు పుట్టాడు అంత పిల్లాడు వస్తే అని తిట్టేవాడు నన్ను. మా మామయ్య ఊరుకోవే అనేవాడు. ఆడు డోర్ వేసేసి రావద్దు మా ఇంటికి అనేవాడు. నేను డిగ్రీ. అంత బుడ్డ పిల్లల మీద కూడా మనకి క్షమ దయ అంటే ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు మన పక్కింటి పిల్లలు అలా చేసాం అనుకో ఊరుకుంటావా? నీ ఫ్రెండ్స్ పిల్లలు చేసావు ఏంద్రా ఇంటికి వెళ్ళేదా అనుకుంటాం మనం. అదే మన ఇంట్లో మనం అలా నేర్చుకోవడం వల్ల మనకు అది వస్తుంది. ఆ సపోర్ట్ స్ట్రక్చరు నాకు నేను డివోర్స్ ఇచ్చినప్పుడు కానీ నాకు ఏదైనా ఇబ్బంది కలిగి మొత్తం ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు. నువ్వెప్పుడు తప్పు చేయలేదు. మా మామయ్య, మా మేనమామలు, మా పిన్నులు. ఇక్కడ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ రీప్లేస్మెంట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ నుంచి కోరుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలన్న క్వశ్చన్లో ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఉన్నట్టుండి కుటుంబం వైపు చూడండి, కుటుంబమే సర్వస్వం అన్నాం. బట్ కుటుంబంలో స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి, బ్లడ్ లైన్స్ ఉన్నాయి. దెర్ ఈస్ అ బ్లడ్ లైన్ దట్ ఈస్ దేర్. వాళ్ళతో వైరం ఉంటుంది, కొంతమందితో పడదు. పడే వాళ్ళతో సపోర్ట్ స్ట్రక్చర్ తీసుకోండి దాన్ అవుట్ సైడర్స్. ఎందుకంటే అవుట్ సైడర్ నీ నష్టం కోరి నీ జీవితం నాశనం చేయడానికి బోళ్ళని పన్నాగాలు పన్నుతారు మనం గ్రో అయ్యేటప్పుడు. సొంత కుటుంబం వాళ్ళు కూడా చేస్తారు, అట్లా కాదను. కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన కుటుంబం ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ చేసి తల్లిదండ్రులతో ఉన్నట్టు చెప్తే నేను ఈ ఎంటైర్ ప్రాసెస్ లో చెప్పేది ఏంటంటే సాయంత్రం అయితే 4 గోడలు కనిపిస్తుంది ఒక సింగిల్ అమ్మాయికి. తల్లిదండ్రి ఉన్నారనుకో, నేను ఇంత ఏజ్ వచ్చినా మా అమ్మగారు పక్కన పడుకుంటే శుభ్రంగా నిద్ర పడుతుంది. అదే ఇక్కడ సింగిల్ గా ఉంటే 2 వరకు 3 వరకు ఫోన్ చూసుకుంటా ఉండాలి, లేకపోతే బయటకి ఎక్కడికన్నా వెళ్దామా. సో దిస్ ఆల్సో నాన్ సెన్స్ కమ్స్ బీయింగ్ సింగిల్ అండ్ బీయింగ్ లోన్లీ. డిప్రెషన్లు, స్ట్రెస్లు ఇవన్నీ సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అనుకుంటారు ఏముంది ఎవరితో పడితే ఆడితో మాట్లాడొచ్చు, ఏం ఉండదు అక్కడ. సో దట్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ డౌన్ టు ఆథెంటిక్ రిలేషన్షిప్. ఏది నా లైఫ్లో నేను సాయంత్రం అయితే మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరు అని వెతుకుతారు ప్రతి సింగిల్ అమ్మాయి, సింగిల్ అబ్బాయి కూడా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. బీయింగ్ సింగిల్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు డివోర్స్లు ఇచ్చేసి సింగిల్ గా మేము పీకేస్తాం, మేము పొడి చేస్తాం, మేము దున్నేస్తాం, మేము రక్కేస్తాం అంటే హౌ మచ్ ఎమోషనల్ ట్రమాయిల్ దట్ అ హ్యూమన్ హ్యాస్ టు గో త్రూ అనేది ఒక్కొక్కటి. వీళ్ళు ఈవెన్చువల్ గా ఒక సైకోపాథ్స్ లాగా సింగిల్ గా ఉండి ఒక్కళ్ళే ఉండి క్రిమినలైజ్డ్ వర్షన్స్ లోకి. అండ్ కొంతమంది అయితే నేను చెప్పలేను, వీడియోలు తీసి మల్టిపుల్ అమ్మాయిలతో ఉండి తిక్క 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 పనులన్నీ చేసింది. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. సో నేను ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సింగిల్ గా ఉండి ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీతో ప్రేమగా ఒక రిలేషన్షిప్ లోకి వస్తున్నాం అంటే వాళ్ళు నటిస్తున్నారు. అండ్ దే ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఈవెన్చువల్లీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే, జాగ్రత్తగా ఉండండి. కుదిరితే కుటుంబంతో సహవాసం చేయండి. కుటుంబ సభ్యులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటకు వస్తాం. రైట్. జయా బచ్చన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి పెళ్లి గురించి. పెళ్లి అనేది ఢిల్లీ లడ్డు లాంటిది. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు చాలా స్మార్ట్, వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే పెళ్ళి మీద కాకుండా మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయండి అని అన్నారనమాట. సో ఆవిడ స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు కొంచెం ఇదిగానే ఉంటాయి, కోప్పడుతూ ఉంటారు అందరూ. కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం ఎందుకో కరెక్ట్ గానే అనిపించింది. సో మీరేమంటారు ఈ స్టేట్మెంట్ గురించి? నేను విజయవాడ చొప్పునాథ్ అమ్మాయి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో ఎండ్ ఆఫ్ ద డే మా ఊర్లో కానీ ఆర్ ఎంత మనం ఎదిగినా ఢిల్లీ అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి, లడ్డు మోతీచూర్ లడ్డు అయితే ఒకలాగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి లడ్డు అయితే బాగా ప్రసాదంలాగా తిని ఆ మనస్ఫూర్తిగా సుఖంగా హాయిగా ఉంటుంది.
సో ఆవిడ చెప్పిన భాష్యాన్నే నేను నా వర్షంలో చెప్పాలంటే, భగవత్ స్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే మనం తిరుపతి లడ్డూని ప్రసాదంగా స్వీకరిస్తామో, పెళ్ళిని ఆవిడ లడ్డూతో కంపేర్ చేస్తే ఆ భగవత్ స్థితిలో ఉన్న లడ్డూతో పెళ్లి చేసుకుంటే కనుక బాగుంటుంది. మోతీచూర్ లడ్డు లాగా రోడ్ సైడ్ అమ్మే ఏ లడ్డు పడితే ఆ లడ్డు తింటే మోషన్స్ అవుతాయి, ఎందుకంటే ఎవరు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలియదు. సో ఆడపిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా ఉండటం కన్నా, ఒక తండ్రి చాటున పెరిగిన ఒక ఆడబిడ్డ ఒక భర్త చాటున, ఒక కొడుకు చాటున ప్రొటెక్షన్ అవనివ్వండి, గౌరవం అవనివ్వండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తనంతట తను ఎదుర్కొనే దానికన్నా ఒక దిక్సూచిలాగా ఒక ప్రొటెక్షన్ విత్ ఒక క్లారిటీ, తను చేయాలనుకుంది తను చేసుకుంటూ సక్సెస్ అవుతూ ఒక మంచి సిస్టంలో, అంటే నేను అది పెళ్ళి ఇట్లనే ఒక ట్రిపికల్ ట్రెడిషనల్ బౌండ్ అయిపోయి ఉండమని చెప్పట్లా, బట్ ఒక పర్సన్తో లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ గ్రోత్తో ఉండటం అనేది ఇస్ అ బెస్ట్ చాయిస్, రాదర్ దాన్ విచ్చలవిడిగా సింగిల్గా ఉండి ఇండిపెండెంట్గా ఏదో నేను సక్సెస్ కొట్టేస్తానని. ఈ మధ్య అదే చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, వీకెండ్లో ఎక్కడ తిరుగుతున్నాము, ఏం తాగుతున్నాము, ఆ తర్వాత మన శరీరం ఎవరి దగ్గరికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళేదానికన్నా ఒక క్వాలిటీ చెప్పా కదా, ఓ మంచి టిటిడి కళ్యాణ మండపంలో లడ్డు అయినా పర్లేదు, లేదా డైరెక్ట్ తిరుపతి లడ్డు అయినా పర్లేదు, లేదా శ్రీశైలం లడ్డు అయినా పర్లేదు, బట్ శాస్త్రోక్తంగా భక్తోన్మాద స్థితిలో ఆ ఉన్మాదాన్ని తీర్చుకోవడం ఇస్ శ్రేయస్కరం వర్సెస్ రసామృతంలో పబ్బుకెళ్ళి ఉన్మాదం ఎవరితో తీర్చుకున్నావో తెలియకుండా. అంటే ఆవిడ ఏమన్నారు అంటే, నేను నా మనవరాలికి పెళ్లి చేసుకోమని మాత్రం నేను చెప్పను, అండ్ నేను సజెషన్ ఇచ్చే ఏజ్లో కూడా నేను లేను యువతకి అన్నట్లుగా అన్నారనమాట. ఒకవైపు పెద్దావిడ, ఒక ఫ్యామిలీ, అంత జయా బచ్చన్ అంటే ఒక పేరుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే వాళ్ళ మాటలు ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. 100%. అండ్ మనం ఆవిడ పదవిని పక్కన పెడితే ఆవిడ ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో కూడా ఉన్నారు కదా. సో షీఈ్ ఆల్సో ఇంటూ పొలిటికల్ సినారియోలో ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే జయశ్రీ, మనం ఇమేజ్ ప్రొజెక్షన్ అంటాం. ఐ మీన్ ఇమేజ్ కన్సల్టెంట్ ఆల్సో, ఐ యూఎస్ సర్టిఫైడ్ ఇమేజ్ కన్సల్టెంట్ ఇన్ 2018 ICBA. పొలిటికల్ పీపుల్ కానీ, పవర్ ఉన్న పీపుల్ కానీ, ప్రజల్లో ఆదరణ ఉన్న పీపుల్ కానీ, వాళ్ళు చెప్పేది చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని రాసిస్తారు రీసెర్చ్ చేసి. ఈవిడ ఈ పదజాలం కానీ ఈ స్టేట్మెంట్ పాస్ అవ్వడంలో నాకు అనిపించింది ఒక యూత్ఫుల్ ట్రెండీ టాపిక్ని మంచిగా చక్కగా ఆవిడ ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆవిడ రియల్ లైఫ్ చూసుకుంటే ఆవిడ షీఈస్ ద రూలర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఒక ఆయు పట్టు ఫ్యామిలీకి వదలదు అసలు. కోడలు మనవరాలు అంత ఏజ్కి వచ్చినా సరే ఇంకా కొడుకు మీద గ్రిప్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం పేర్లు ఎందుకు, వాళ్ళ కూతురు కానీ కొడుకు కూతురు కానీ నేను పెళ్లి చేసుకోను, నాయనమ్మ అమ్మమ్మ నేను ఎవరితో పడితే వాళ్ళతో ఉంటానంటే ఇదే జయా బచ్చన్ గారు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ప్రశ్నార్హమైన ఒక కన్సర్న్. అది చెప్పడం ఒక ఎత్తు అయితే చేయడం ఇంకో ఎత్తు. సో ఇలాంటి వాళ్ళ మాటలు తీసుకొని ఇన్స్పైర్ అయ్యి యూత్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. బట్ ఆవిడ ఏజ్ గ్రూప్కి ఇంత యంగ్ థాట్ రావడం చాలా ఆకర్షణీయమైన హర్షించాల్సిన విషయం. బట్ ఆవిడది చేస్తారా లేదా అనేది ప్రశ్నకి డెఫినెట్గా పాత్రుడై ఉన్న క్వశ్చన్. ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్ సక్సెస్ కోరుకుంటుంది, డబ్బు కోరుకుంటుంది, అండ్ ఫ్రీడమ్ కోరుకుంటుంది, అండ్ ఇండిపెండెన్స్ కోరుకుంటుంది, ఐడెంటిటీ క్రియేషన్ కోరుకుంటుంది. అమెరికా మన ఇండియాని మిక్సీలో వేసి ఒక 50 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అమెరికా. మన దేశం ఎలా ఉండబోతుందో అది చూసి తెలుసుకోవాలా. తప్పులు మనమే చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు పూర్వకాలంలో పురాణాల్లో చెప్పారు, పక్కనోడు చేసిన తప్పులను చూసి నేర్చుకోరా బాబు, జీవితం సరిపోదు నువ్వు అన్నీ నేర్చుకోవాలంటే అని. సో ఆ దేశం ఎలా అయితే తల్లిదండ్రులు ఉన్మాద స్థితిలో వెళ్ళిపోయి పిల్లల్ని కని వదిలేసి వాళ్ళు ఇంకొకరితో ఎలా అయితే ఒక కల్చర్లెస్, ఓన్లీ డబ్బే వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో ఓన్లీ సక్సెస్ అంటే డబ్బు, పక్కన వాళ్ళని పీడించుకు తిని పైశాచికత్వము, పిశాచితనము ఎంతసేపు వాళ్ళు ప్రొజెక్ట్ చేసి, ఇప్పుడు మనం తంత్ర అనే ఒక పేరుని ఇండియా నుంచి తీసుకెళ్ళి కూడా దాన్ని కూడా ప్యాకేజ్ చేసి అమ్మేస్తున్నారు. యోగా 200 hours 500 hours అట. ఎంత
ఎంతో సాధన చేస్తే కానీ ఒక గురువు దగ్గర నుంచి ఒక మంత్రం దొరకని దేశం మంది. అన్నీ తెలిసినా సరే దాని సిద్ధి రావాలంటే దానికి లోపల అంత డెప్త్ ఉన్న దాన్ని కూడా వాడికి ప్యాకేజింగ్ ఇంపార్టెంట్. వాడు 4-5 రోజులు ఉంటాడు ఇక్కడ, 4-5 వారాల్లో ఒక కోర్స్ డిజైన్ చేసి అమ్మేస్తాడు. సో ఏదే వాళ్ళకు ఒక బీజాల నుంచి, రూట్స్ నుంచి, ఎసెన్స్ నుంచి తెలుసుకొని నేర్చుకునే స్థితిలో లేరాళ్ళు. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. బట్ కల్చర్ అనేది మనకి ఇంకా రూట్స్ ఉన్నాయి, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూత్ ఈవిడ చెప్పినట్టు పెళ్ళికి అనర్హత, మాకు అసలు అర్హతే లేదు మా లైఫ్లో పెళ్ళి అనే కాన్సెప్ట్కి, పెళ్ళి అనే బంధానికి అని అనుకునే యూత్ కూడా ఇట్స్ లైక్ అ లెర్నింగ్ కర్వ్. ఫ్యాషన్లో ఎలా అయితే ఎప్పుడు పీక్ చూస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయి బెల్ బాటమ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు మనం అనుకుంటాం ఇది పాతని, కల్చర్ కూడా అంతే. ఇప్పుడు వెగుట వస్తుంది, రాని ఇంకా వస్తుంది. పిల్లలు కూడా కలలేని స్థితికి వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ప్రేమ, మళ్ళీ కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా అత్త, నా చెల్లి అనే జనరేషన్ కూడా నేను చూస్తాను అనుకుంటున్నా. టచ్ వుడ్. ఎందుకంటే వస్తుంది. ఇప్పుడు వద్దంటున్నారు కదా, దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించి వద్దంటున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మొత్తం భూస్థాపితం అయిపోయి లోన్లీనెస్ పెరిగి పిచ్చి పట్టి ఒక కోతిలాగా అసలు ఎందుకు బతుకుతున్నావు, ఈ కోట్లు ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చిన తర్వాత ప్రేమగా నువ్వు తిన్నావా అని అడిగి ఒక మనిషి, లేకపోతే నీకు ఒంట్లో బాగోపోతే లక్షలు పోసి హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి ఏడ్చినప్పుడు ఓదార్చి ఒక ఫ్రెండ్ లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది పెళ్లి కావాలా, ఇల్లు కావాలా, తల్లి కావాలా, చెల్లి కావాలా. చాలా బాగా చెప్పారు పెళ్లి గురించి అయితే. రియాలిటీ. థ్యాంక్ యూ. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.